యమధర్మరాజు తన భటులకు చేసే హితబోధలో భాగంగా విష్ణుదూతల గురించి ఇలా తెలుపుతున్నాడు. విష్ణువు పరమాత్ముడు, భక్తులను పరిపాలించేవాడు, దుష్టులను సంహరించేవాడు, గరుత్మంతునిపై అధిష్ఠించి సమస్త లోకాలలో విహరించుతూ ఉంటాడు. ఆ మహానుభావుని ప్రియమైన దూతలు కూడా ఆకారములో, గుణాలలో, స్వభావములో ఆ మహావిష్ణువునే పోలి ఉంటారు. ఆ దేవుని దూతలకు దేవేంద్రుడు సైతం చేతులు మూర్చి నమస్కరిస్తాడు. అటువంటి విష్ణుదూతలు తమ దేహకాంతులు దిక్కుల నిండా వ్యాపింపగా లోకమంతటా సంచరిస్తూ ఉంటారు. లెక్కకు మిక్కుటంగా విష్ణుదూతలు ఈ జగత్తులో సర్వత్రా శ్రీ మహావిష్ణువు భక్తులను రక్షించడం కోసం తిరుగుతూ ఉంటారు. వారి తేజస్సు ఎంతో అద్భుతమైనది, కలంకము లేనిది. వారు మహాబలాఢ్యులు, ధర్మసహితమైన శాంత స్వభావాన్ని కలిగిన వాళ్ళు. ధైర్య సాహసాలతో కూడిన వారిని చూసి దేవతలు సైతం చేతులెత్తి నమస్కరిస్తారు. నా వల్ల, మీ వల్ల, దేవ రాక్షస సమూహం వల్ల 3 లోకాలయందు ఎలాంటి దుఃఖాన్ని పొందకుండా భూమిపై గల విష్ణు భక్తులను వారు కాపాడుతూ ఉంటారు. దేవతలు, గరుడులు, ఉరగులు, సిద్ధులు, సాధ్యులు, మానవులు, పక్షులు, మునులు, యక్షులు, విద్యాధరులు, కేచరులు మొదలైన వారు ఎవ్వరు కూడా భగవంతుని దైవత్వాన్ని గుర్తింపలేరు. భగవత్తత్వం వీరి బుద్ధికి అగుపించదు. పన్నగశాయి అయిన ఆ వెన్నుని మహత్వాన్ని సహస్రాక్షుడైన ఇంద్రుడు గాని, అర్ధనారీశ్వరుడైన శివుడు గాని, వేదవేత్త అయిన బ్రహ్మదేవుడు గాని ఎన్నడూ ఏమాత్రము తెలుసుకోలేరు. పరమశివుడు, బ్రహ్మ, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనక మహారాజు, ప్రహ్లాదుడు, శ్రీశుకుడు, వేదవ్యాసుడు అనువారు మాత్రమే కొంతవరకు నేను చెప్తున్న ఈ వైష్ణవ జ్ఞానం, ఈ వైష్ణవ తత్వాన్ని తెలుసుకోగలరేమో. వీరుగాక ఇతరులైన వారికి మరెవరికి ఈ ఉత్తమ జ్ఞానం సాధ్యమయ్యేది కాదు. పైన చెప్పిన 12 మంది తప్ప తక్కిన వారెవ్వరూ ఉపనిషత్ రహస్యమైన నారాయణ నామ మహత్వాన్ని వివరించి చెప్పలేరు. వారికి భాగవత ధర్మము, దాని దివ్యత్వము ఏమాత్రము గోచరము కాదు. కంటిరే మీరు సుతులార కమలనేత్రు భవ్యమగు నామ కీర్తన ఫలమునేడు తవిలి మృత్యువు పాశ బంధముల వలన జానతనమున వీడెను ఆ అజామిలుండు. నాయనలారా, భగవంతుని పవిత్రనామ సంకీర్తన ఫలాన్ని నేడు మీరు కన్నులారా కన్నారు కదా. మృత్యుదేవత పాశ బంధాలలో చిక్కుకున్న ఆ అజామిలుడు ఎంత నేర్పుగా బయటపడ్డాడో కదా. ఏ నామము జపించిన కొలది అమృతమై అతిశయమై అలరారుతూ ఉంటుందో, ఏది ఉత్తమమైన ధర్మ మార్గమో అది ఏ హరినామ సంకీర్తనము. మూర్తిభవించిన భక్తియోగమే హరినామ కీర్తనము.